ప్రభువా, నాలో నుండియే ఉజ్జీవ ఆరంభమగునుగాక. కీర్తన 85:6 నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ప్రతి క్రైస్తవుని ప్రవర్తన రెండు విరుద్ధమైన లక్షణాలతో ముడిపడి ఉండును. ఒకటి పాత స్వభావము, రెండవది నూతన స్వభావము. అతడు ఒకవేళ పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపబడి బ్రతుకుచున్నట్లయితే నూతన స్వభావం పైచేయగా ఉండి పాత స్వభావం నశించిపోవును. కాకుండా నూతన పరచబడిన స్థితిలో బ్రతుకుచు తన పాత స్వభావం క్రిందుంటే తన క్రియల ద్వారా అతని పాప స్వభావంను వెల్లడి చేయుచుండును. దుష్టులకు తీర్పు ఉందని మనము చెప్పుకుందుము, కానీ మొదట దేవుడు తన స్వజనుల సొంత సంఘమునకే తీర్పు తీర్చునని మనం గుర్తుపెట్టుకుందుము. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 చెప్పుచుందేమనగా, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చియున్నది, కావున హెచ్చరిక పొందుము, మన పాప మార్గముల నుండి మారుమనసు పొందుదుము. ప్రకటన 2-3 మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సంఘాలతోని మాట్లాడి ఉన్నాము. ఆ మొదటి నీ క్రియను చేయునట్లు మారుమనసు పొందుము. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అదేవిధంగా 2:5, 2:6 కావున మారు మనసు పొందుము. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేతును. విధేయుడవై మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రియమిత్రులారా, దేవుడు ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించి గొప్ప బాధ్యత అనుగ్రహించి ఉన్నాడు. గనుక మనము నామకార్థ క్రైస్తవుల వలె ఉండక మొదటగా మనము పునరుజ్జీవింపబడవలసి ఉన్నది. మనం పరిశుద్ధంగా జీవించవలసి ఉన్నది, ఉజ్జీవింపవలసి ఉన్నది. కావున మారు మనసు పొంది విధేయులు అవుదుము. అట్టి ఉజ్జీవ అగ్ని మన హృదయంలో రగిలింపబడునుగాక. ప్రార్థన. పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసు రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. సువార్త ప్రకటన అను గొప్ప బాధ్యత నీవు నాకు అనుగ్రహించితివి. మొదట నా పాప మార్గమును విడిచి నా ఆత్మలో పునరుజ్జింపబడి నూతన పరచబడమని శక్తితో నీ పరిచయను కొనసాగించు కృపనిమ్ము. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.